ఈరోజు ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది కూడా చాలా ఈజీ, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండవు. నేను ఐస్ క్రీమ్ కోసమనే ఈ మ్యాంగోస్ని తీసుకున్నానండి. వాటిని ఫస్ట్ మీదన జీడి తీయకుండా నీట్గా కడుక్కొని మెత్తగా ప్రెస్ చేసేయాలండి పూర్తిగా. అప్పుడు నీట్గా జీడి తీసి వాటిని ఇలా జ్యూస్లా తీసుకోవాలి. మొత్తం పిండిస్తే వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత దీనిలో నేను కొంచెం కర్డ్ యాడ్ చేశానండి. క్రీమ్ స్ట్రక్చర్ కోసం మీరు కర్డ్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసిన తర్వాత బాగా మిక్సీ ఆడుకోవాలండి. ఇలా చూడండి లిక్విడ్ ఎంత నీట్గా ఉందో చూడటానికి. ఇలా ఉంటేనే మనం ఐస్ క్రీమ్ తిన్నప్పుడు స్మూత్గా వస్తుందండి. లేకపోతే అందులో ఉన్న నారలు అవన్నీ తగులుతూ ఉంటాయి, టేస్టీగా ఉండదు. ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద కుక్ చేసుకోవాలండి. బాగా కుక్ చేసుకున్న తర్వాత నేను బెల్లం వేస్తున్నానండి. దీన్ని నల్ల బెల్లం అంటారు. మీకు కావాలనుకున్న వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు, మ్యాంగో ఎసెన్స్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ నేను మ్యాంగో ఎసెన్స్ కూడా వేయలేదండి. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. బెల్లం వేసిన తర్వాత అది బాగా కలుపుకోవాలండి. నేను నల్ల బెల్లం వేయడం వల్ల ఇది కలర్ మారింది. మీరు షుగర్ వేస్తే ఈ కలర్లోకి రాదండి, ఎల్లో కలర్లోనే ఉంటుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్డ్లోకి మనము చల్లారిన తర్వాత వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 8 hours ఉంచాలండి. నేను ముందే వీడియోలో కూడా చెప్పాను, నాది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. సో అందువలన ఎక్కువ అవర్స్ ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. డబల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే 4-5 hours ఐస్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఉంచుకొని తీసే ముందండి దీన్ని వాటర్లో పెట్టాలండి. లేకపోతే అది రాదు, ఆ కప్పులోంచి వదలదు. వాటర్లో ఒక 2 minutes పెట్టి మీరు తీసారనుకోండి వేగంగా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మా కిడ్స్ చాలా ఇష్టంగా తిన్నారు. థ్యాంక్ యూ సో మచ్.